విద్య మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది. విద్య, ఆరోగ్యం ఈ రెండింటిని ప్రైవేటైజ్ చేయొద్దని మహామహులు చెప్పిన మన ప్రభుత్వాలు ఎల్‌పీజీ అంటూ చేయనే చేసింది. ఒక ఇంజినీరు మంచివాడు కాకుంటే ఒక బ్రిడ్జ్ కూలిపోతుందేమో! కానీ ఒక ఉపాధ్యాయుడు మంచివాడు కాకుంటే ఒక తరం పాడైపోతుంది. ఒక టీచర్ కనీసం 100 మందికి పాఠం చెప్తే ఆ పాఠాల్లో నాణ్యత లేకుంటే పిల్లలు ఏమి నేర్చుకుంటారు? ఏమి చదువుతారు? ఇన్ని బీఎడ్ కళాశాలలు ఉండి కొందరు మంచి ఉపాధ్యాయులైనా తయారు చేయగలుగుతున్నామా అన్నది నన్నెప్పుడూ వేధించే ప్రశ్న. బీఎడ్‌లో చాలా చిత్రమైన విద్యార్థులు వస్తారు. కొంతమంది డిగ్రీ నుంచి వస్తే మరికొంతమంది పీజీ చదివిన వాళ్ళు ఉంటారు. ఇంకా ఏజ్ లిమిట్ ఎక్కువ ఉంది కనుక కొందరు ఎప్పుడో డిగ్రీలు చేసి వదిలేసినా ఇప్పుడు మళ్ళీ పిల్లలు కాస్త ఎదిగాక టీచర్లుగా ఉద్యోగాలు చేద్దామని చదవటానికి పెళ్ళైన ఇల్లాళ్ళు, పిల్లల తల్లులు వస్తారు. ఏంటమ్మా, నీకన్నా నీ స్టూడెంట్స్ పెద్దగా ఉన్నారు అంటుంది పాప. ఇన్ సర్వీస్ హెచ్ఆర్స్ కూడా వస్తారు. అందరినీ స్టూడెంట్ టీచర్స్ అంటాం. మామూలుగా కాలేజ్ చదువు చెప్పినట్టు ఉండదు బీఎడ్. రకరకాల ఏజ్ గ్రూప్స్, కుటుంబ నేపథ్యాలు, ఇంకా కొందరు జీవితంలో నష్టపోయిన వారు మళ్ళీ జీవితాన్ని చక్కదిద్దుకోవటానికి వస్తారు. విడాకులు పొందిన అమ్మాయిలు, భర్తలు పోయిన వారు, రకరకాల మనస్తత్వాలు అందరినీ డీల్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది. ఉపాధ్యాయులుగా వాళ్ళు పిల్లల మనస్తత్వాలను అర్థం చేసుకోవాలి. అందుకే మనస్తత్వ శాస్త్రము. కానీ అది నేర్పేటప్పుడు వీళ్ళ మనస్తత్వాలను అర్థం చేసుకుని నేర్పాలి. అందరికంటే కాస్త వయసులో పెద్ద కనుక అందరినీ అర్థం చేసుకుంటాను కనుక నన్ను మా స్టూడెంట్స్ అందరూ బాగా ఇష్టపడతారు. వాళ్ళని మంచి టీచర్లుగా తయారు చేయలేమా అన్న ఛాలెంజ్ నాకు నేనే చేసుకున్నాను. అందుకే ఇంత ఆలోచన, శ్రమ. నా దేశాన్ని, భావి తరాలను తీర్చిదిద్దే మంచి ఉపాధ్యాయులు వారిని వారు దిద్దుకుని మంచి సంకల్పంతో ముందుకు వెళ్ళాలి. అదే నా కోరిక. రేపటి టీచర్లు జగద్ధాత్రి గారి కథ నా ఛానల్లో వినండి. ఇది ఉపాధ్యాయులందరూ వినవలసిన సందేశాత్మక కథ. తప్పకుండా వింటారు కదూ. నమస్తే.